మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నెల 31 వరకు మేడారం మహాజాతర కొనసాగనున్న నేపథ్యంలో మేడారం దారులన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి. కోట్లాది మంది భక్తులు అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం మహాజాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం ఏర్పాట్లపై జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సంకీర్తితో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ సంకీర్తి గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. వాహనాలు భారీగా వస్తున్నాయి. అసలు మేడారం వచ్చే భక్తులకి రూట్ మ్యాపింగ్ ఏ విధంగా ఇచ్చారు సార్? సో మేడారం వచ్చే భక్తులకి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఒకటి పస్రా నుంచి వచ్చే రూట్, అక్కడ నుంచి జనరల్ పబ్లిక్ అందరు ఎవరైతే వరంగల్ హైదరాబాద్ నుంచి వస్తారో పస్రా దగ్గర అక్కడ వాళ్ళు లెఫ్ట్ టర్న్ తీసుకొని పస్రా వెంగళాపూర్ ప్రాజెక్ట్ నగర్ అటు నుంచి మనకు పైకి వెళ్తారు, ఊరట్టం స్థూపం సైడ్ వెళ్తారు. నెక్స్ట్ ఇటు రండి, సైడ్కి రండి. నెక్స్ట్ అది కాకుండా మనకు ఇంకొక రూట్ మనకు పస్రా దగ్గర ఏవైతే ఆర్టీసీ బస్సెస్ వస్తాయో ఆర్టీసీ బస్సెస్ అండ్ విఐపి వివిఐపి స్క్రీనింగ్ జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ మన తాడ్వై టీఆర్సీ ఇక్కడ ఏదైతే ఉంది ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని మేడారం వెళ్తారు. ఇది ఆర్టీసీ బస్సెస్ అండ్ వివిఐపి అండ్ విఐపి పాసెస్. ఇది కాకుండా మనకు మంచిర్యాల్ మంతని అటు నుండి వచ్చే వాళ్ళందరూ మనకు కాటారం దగ్గర లెఫ్ట్ తీసుకొని కాల్వపల్లి మీద నుంచి ఊరట్టం స్థూపం సైడ్ వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ వన్ రూట్. ఇది కాకుండా మనకు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. వాళ్ళు చిన్నబోయినపల్లి దగ్గర రైట్ టర్న్ తీసుకొని కొండాయి మీద నుంచి ఊరట్టం వెళ్తారు. ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్కమింగ్ రూట్స్. ఎగ్జిట్ రూట్స్ ఇప్పుడు వివిఐపికి ఉన్న ఆర్టీసీ బస్సెస్కి సేమ్ రూట్. మేడారం నుంచి మళ్ళీ తాడ్వాయి రిటర్న్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి సేమ్ రూట్లో. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా ఊరట్టం నుంచి మళ్ళీ కొండాయి చిన్నబోయినపల్లి మీద నుంచి సేమ్ రూట్లో వెళ్ళాలి. కాటారం మీద నుండి వచ్చే ట్రాఫిక్ కూడా మళ్ళీ సేమ్ ఏదైతే కాల్వపల్లి నుంచి వచ్చారో కాల్వపల్లి మీద నుంచి కాటారం మీద నుంచి మళ్ళీ మంతని బెల్లంపల్లి అటు సైడ్ వెళ్ళాలి. ఓన్లీ పస్రా నుంచి ఏదైతే మనకు ట్రాఫిక్ జనరల్ పబ్లిక్ వెళ్తున్నారో వాళ్ళకు మాత్రం ఎగ్జిట్ రూట్ మనం నార్లాపూర్ దగ్గర నుంచి బయ్యక్కపేట మీద నుంచి భూపాలపల్లి సైడ్ మనం పెట్టడం జరిగింది. సో అట్లా అన్నిటికీ మనకు 2-వే ట్రాఫిక్ ఉంటే ఓన్లీ పస్రా నుంచి వచ్చే జనరల్ ట్రాఫిక్కి మాత్రం మనం సింగిల్ రూట్ పెట్టుకున్నాం. సింగిల్ ఎంట్రీ రూట్ ఉంటుంది, సింగిల్ ఎగ్జిట్ రూట్ కూడా ఉంటుంది టువర్డ్స్ భూపాలపల్లి. సార్ మనం చూసుకుంటే ఇప్పటికే భారీగా వాహనాలు వస్తున్నాయి. చూస్తే కొంత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మామూలుగా ఈ రహదారి ఎంపడి ఏ విధంగా పోలీసులు ట్రాఫిక్ జామ్ విషయంలో కానీ సాయం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ట్రాఫిక్ జామ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకు మేడారంలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, చాలా వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం జాతర సక్సెస్ అయిందని ఎప్పుడు చెప్తామంటే ట్రాఫిక్ జామ్ జరగకుండా ఒకవేళ జాతర అయితే మనం జాతర సక్సెస్ అయిందని చెప్తాం. ట్రాఫిక్ జామ్ జరగకుండా మనం ఆల్రెడీ డెడికేటెడ్ రూట్స్ చెప్పినట్టు ఎన్ష్యూర్ చేసుకోవడం జరిగింది. ఆ డెడికేటెడ్ రూట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే పెట్రోలింగ్ టీమ్స్ని పెట్టుకున్నాము. ఈసారి ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఒక పెట్రోలింగ్ టీమ్ వాళ్ళ దగ్గర బ్యాటన్ ఉంటుంది, ప్లస్ రిఫ్లెక్టర్ జాకెట్స్ ఉంటాయి. యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళు తిరుగుతూ ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా ఎన్ష్యూర్ చేసుకుంటారు.